నాకు ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి హాబిట్స్ టెంపుల్ మేనేజ్మెంట్కి, అందరూ భక్తులకి కూడా దండవత్ ప్రణామాలు. కృష్ణాష్టమిని పురస్కరించుకొని ఈ యొక్క కృష్ణ కథామృతం అనేటువంటిది 7 రోజులు నిర్వహించడం అనేటువంటి సంకల్పమే చాలా గొప్ప సంకల్పం. ఎందువల్ల అంటే భగవంతుని యొక్క లీలలను శ్రవణం చేయడం అన్నటువంటిది మన యొక్క ఆత్మశుద్ధి కోసం, మన యొక్క చైతన్యం అన్నటువంటిది శుద్ధి జరుగుతుందన్నమాట. భగవద్గీతలో కూడా భగవంతుడు ఆయన చెప్తూ ఉన్నారు, జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్వక్త్వాదేహం పునర్జన్మ నైతి మాం ఏతి సో అర్జున. నా యొక్క దివ్యమైనటువంటి అవతరణ, దివ్యమైనటువంటి కర్మలు పునర్జన్మనైతి. ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఈ యొక్క భౌతిక జగత్తులో మళ్ళా జన్మించాల్సినటువంటి అవసరం లేదన్నమాట. సో అందువల్ల ఈ యొక్క లీలల్ని చర్చించడం అన్నటువంటిది చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఇది. ముఖ్యంగా వేదంలో మీరు వేద అంతం మనం వేదాంతంలో చివరిగా చూసినట్లయితే ఏం చెప్తారు అంటే, ఇవన్నీ కూడా భగవంతుడి భౌతిక జగత్తులో అవతరించడం కానీ, ఆయన లీలలు చేయడం కానీ, లీలా కైవల్యం అంటారు. లీలా కైవల్యం అంటే ఆయన యొక్క ఆనందం కోసం, ప్లెజర్ కోసం ఈ లీలలన్నీ కూడా ఆయన చేయడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. దాన్ని మాయవాదులు వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, తప్పుగా అర్థం చేసుకుంటారు. జీవుడు కూడా లీలలు అని చెప్పి అంటారు. నేను ఒకసారి ఒక ఆయనతో చర్చిస్తూ, జీవుడివి లీలలు కాదయ్యా గోలలు అని చెప్పాను. భగవంతుడు చేసేటువంటిది లీల, మనవి అన్నీ కూడా గోల. సో ముఖ్యంగా నాకు ఇచ్చినటువంటి టాపిక్ ఏంటి అంటే, భగవంతుడు అసలు ఎందుకు ఇక్కడ అవతరించడం జరుగుతుంది, తర్వాత అంత పెద్ద ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన భక్తుల ముంగిట ఆయన స్థితి ఏమిటి, ఈ 2 విషయాల గురించి మనం ఇప్పుడు చర్చించబోతూ ఉన్నాం అన్నమాట. భగవద్గీతలో భగవంతుడు స్వయంగా చెప్తూ ఉన్నారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించడం కోసం, దుష్టులను శిక్షించడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం భగవంతుడు అవతరించడం జరుగుతుందన్నమాట. అయితే ముఖ్యంగా దుష్టులను శిక్షించడానికి ప్రత్యేకించి ఆయన రావాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒకానొక కారణం ఏంటి అంటే, ఆధ్యాత్మిక జగత్తులో మొత్తం కూడా ప్రేమతత్వం అన్నమాట. రౌద్ర రసం అన్నటువంటిది అనుభవించడాలా అంటే, అది కేవలం భగవంతునికి భౌతిక జగత్తులోనే ఆ అవకాశం ఉందన్నమాట. ఆధ్యాత్మిక జగత్తులో రౌద్ర రసాన్ని అనుభవించేటువంటి అవకాశం ఆయనకి లేదన్నమాట. సో ముఖ్యంగా భక్తుల కోసం ఆయన ఇక్కడికి రావడం జరుగుతుందన్నమాట. చరిత్రలో ఒక తమాషైనటువంటి సంఘటన ఒకటి ఉంది. ఒకసారి బీర్బల్ అక్బర్ దగ్గరికి వెళ్తాడంట. వెళ్ళి, నాకు కృష్ణ జన్మాష్టమి సెలవు కావాలండి అంటాడంట. సరే తీసుకో అంటాడు. మళ్ళీ రామనవమి సెలవు కావాలా, మళ్ళీ నరసింహ చతుర్దశి సెలవు కావాలా, ఇట్లాగా ఎన్నో పండగలకి సెలవులు అడుగుతూ ఉంటే అప్పుడు అక్బర్ అంటాడంట, ఏమయ్యా మీ భగవంతుడికి ఏం పని పాట లేదా, ఎందుకు ఆయన ఊరికే వచ్చి ఇట్లాగా సెలవులు ఎక్కువ అవుతూ ఉన్నాయి అని అన్నాడంట. అప్పుడు బీర్బల్ అన్నాడంట, సమయం వచ్చినప్పుడు మీకు తెలియపరుస్తానులేండి అని చెప్పాడంట. ఒకరోజు ఏమైంది అంటే, ఒక చిత్రకారుని పిలిచి అక్బర్ కుమారుడిలాగా ఒక బొమ్మను ఒకదాన్ని తయారు చేయించి ఒక పరిచారిక సేవకురాలికి చెప్పాడంట. ఏమని అంటే, ఆయన దర్బార్లో ఒక కొలను ఉండేదంట.
ఆ బొమ్మకు ఏదో తినిపిస్తూ ఉన్నట్టుగా తీసుకొని వెళ్ళి ఆ కొలంలో పడేయి అని చెప్పాడంట. అప్పుడు ఆమె భయపడిందంట, ఇప్పుడు ఇటువంటిది ఏదైనా చేస్తే చాలా సమస్య అవుతుంది అని చెప్పంటే, లేదు లేదు నేను ఉన్నాను కదా, నేను కాపాడుతాను అన్నాడంట. సరేనని చెప్పి ఆమె ఏదో తినిపిస్తున్నట్టుగా ఆ కుమారుడిలాగా ఉన్నటువంటి బొమ్మను తీసుకొని వెళ్ళి ఆ నీళ్ళలో పడేసిందంట. పడేసేసరికి అక్బర్ అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కొలంలోకి దూకేసి ఆ బొమ్మను కాపాడాడు. తీరా బయటకు తీసుకొచ్చిన తర్వాత అది బొమ్మను అర్థమైంది, ఎవరికి పని చేసింది అది ఇది అన్నాడు. బీర్బలు మధ్యలో వచ్చి ఆయన అన్నాడు, ఎవరు తయారు చేశారు ఏంటి తర్వాత విషయం స్వామి, మీరు అసలు కొలంలోనికి ఎందుకు దూకారు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మంత్రులు ఉన్నారు, సేనాధ్యక్షుడు ఉన్నాడు, సైనికులు ఉన్నారు, పురప్రజలు ఉన్నారు, మీరెందుకు దూకారు అన్నాడు. అప్పుడు నా బిడ్డ కాబట్టి నేను దూకాను అన్నాడంట. అప్పుడు బీర్బల్ చెప్పాడంట, మా భగవంతుడు కూడా తన భక్తుల్ని తన బిడ్డల్లాగా భావిస్తాడు, అందుకని వాళ్ళకి ఎటువంటి ఆపద కలిగినా కానీ ఆయన అవతారం తాలుస్తూ ఉంటాడు, ఆయన వస్తాడు, ఆయన లీలలు చేస్తాడు, భక్తుల్ని కాపాడుతూ ఉంటాడు. సో అందుకోసం ఆయన ఇన్నిసార్లు అవతరించడం జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా పరిత్రాణాయ సాధూనాం, ఆయన సాధువుల కోసం. ఎందువల్ల అంటే భగవంతుడు ఒకసారి శిల ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి అడుగుతాడు అనమాట. ఆయన ఏం అడుగుతాడు అంటే, ప్రభుపాద్, ఈ బ్రహ్మాండాన్ని నడపడానికి 3 కోటి దేవతలు ఉన్నారని చెప్తారు, మరి వీళ్ళందరూ కూడా ఉంటే భగవంతుడు ఆయనకి పని పాట ఏముండదా, ఆయనకి బోరు కొట్టదా అని చెప్పి ప్రభుపాదుల వారిని అడుగుతారు అనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్తారు, ఎవరు చెప్పారయ్యా ఆయనకు పని లేదని చెప్పి, ఏ రోజైతే నువ్వు హరే కృష్ణ అని చెప్పి భక్తుడయ్యావో ఆ రోజు నుంచి నీ యోగక్షేమాలు చూసుకునేటువంటి బాధ్యత ఆయన భుజాన వేసుకుంటాడు. మరి నువ్వు ఒక్కడవే కాదు కదా, ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో ఎంతోమంది అనంత కోటి భక్తులు ఉన్నారు, వాళ్ళందరి యొక్క యోగక్షేమాలు చూసుకునేటువంటి బాధ్యత ఆయన తీసుకున్నప్పుడు ఆయనకి సమయం ఎక్కడ ఉంటుంది, ఆయనకి బోరు కొట్టేదేంటి అని చెప్పి శిల ప్రభుపాదుల వారు చెప్పడం జరుగుతుందన్నమాట. సో మనం చూసినట్లయితే భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్తాడనమాట, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు నష్టపోడు, అర్జున ప్రపంచానికి చెప్పు నా భక్తుడు నష్టపోడు అని చెప్పి. ఎందువల్లంటే ఈయన అర్జునుడికి ఎందుకు చెప్తున్నాడంటే, ఈయన అప్పుడప్పుడు భక్తుల కోసం అన్నిటినీ వదిలేస్తాడు, అన్ని ధర్మాలను వదిలేస్తాడు. ఎట్లాగా భగవద్గీతలో అన్ని ధర్మాలను వదిలిపెట్టి నాకు శరణాగతి పొందు, నీకు మోక్షాన్ని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, అన్ని ధర్మాలను విడిచిపెట్టి నాకు శరణాగతి పొందినట్లయితే మీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను, భయపడకండి అని చెప్పి భగవంతుడు ఎట్లా చెప్తున్నారో, మనల్ని ఎట్లా అన్ని ధర్మాలు వదిలేయమంటున్నారో, భక్తుల్ని కాపాడడం కోసం ఆయన కూడా అన్ని ధర్మాలను వదిలేస్తూ ఉంటాడు అనమాట. అన్ని ధర్మాలను వదిలేస్తూ ఉంటాడు. సో అందుకని ఆయనకి భగవంతుడు సర్వస్వతంత్రుడు అని చెప్పి అంటారు, కానీ ఆయనకి స్వతంత్రత లేదు అనేటువంటి విషయాన్ని ఒక సందర్భంలో భాగవతంలో మనం తెలుసుకోవచ్చు అనమాట. అంబరీష్ మహారాజు మీద కోపోద్రిక్తుడైనటువంటి దుర్వాసముని ఆయన యొక్క కేశం ఒకటి, వెంట్రుక ఒకటి తీసి ఒక పెద్ద రాక్షసుని సృష్టించాడు అనమాట. అతను అంబరీష్ల వారిని తరుముతూ ఉంటే భగవంతుడు సుదర్శన చక్రాన్ని రక్షించడానికి పంపించాడు. ఆ సుదర్శన చక్రం అతన్ని అంతమొందించిన తర్వాత దుర్వాసముని వెనకాల పడింది అనమాట. ఆయన అన్ని లోకాలకు వెళ్ళాడు, చివరికి వైకుంఠానికి వెళ్ళాడు. వెళ్ళి పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అన్నాడు. అప్పుడు భగవంతుడు అన్నాడు, ఏంటి ఏమీ తెలియనట్టుగా, అయ్యా మీ సుదర్శన చక్రం నన్ను తరుముతూ ఉంది, దాని బారి నుంచి నన్ను కాపాడండి. నేను దాన్ని ప్రయోగించడం తెలుసు, పని చేసుకొని వస్తుంది, నా చేతిలో ఏం లేదు అంటాడు. సృష్టి అంతా మీ చేతుల్లో ఉంది, నా చేతుల్లో ఏమీ లేవంటారేంటి స్వామి, దయచేసి నన్ను కాపాడండి. అప్పుడు భగవంతుడు స్వయంగా దుర్వాసమునితో చెప్తాడనమాట, సృష్టి అంతా నా అధీనంలో ఉంది అనేది మాత్రమే మీకు తెలుసు, నేను ఎవరి ఆధీనంలో ఉన్నాను అన్నటువంటి విషయం మీకు తెలియదు. నేను ఎవరి ఆధీనంలో ఉన్నాను అంటే భక్త పరాధీన, భక్తుల యొక్క ఆధీనంలో నేనున్నాను, నాకు స్వతంత్రత లేదు, నాకు స్వతంత్రత లేదు. భక్త పరాధీన, భక్తుల యొక్క ఆధీనంలో నేనున్నాను అనమాట. సో అందువల్ల భగవంతుడికి ఆయనకు కూడా స్వేచ్ఛ లేదు. భక్తుడు కూర్చోమంటే కూర్చుంటాడు, లేమంటే లేస్తాడు. కాంచీపురంలో ఒక
మందిరం ఒకటి ఉందన్నమాట. ఆ మందిరంలో తమిళ్లో ఏం చెప్తారు అంటే, తెలుగులో చెప్తాను, చెప్పింది చెప్పినట్టు చేసే పెరుమాళ్ళు అనమాట ఆయన పేరు. చెప్పింది చెప్పినట్టు చేసే పెరుమాళ్ళు. అక్కడ ఒక ఆళ్వార్ ఒక ఆయన ఉన్నారనమాట. ఆయనకు ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు ఒక రాజు దగ్గర పనిచేస్తూ ఉంటాడు. పనిచేస్తూ ఉంటే ఆ రాణిగారు చిన్నప్పుడు ఎప్పుడో ఆ ఆళ్వారు యొక్క ఆశీర్వచనం తీసుకునిందంట. ఆమె ఎప్పుడు కూడా యవ్వనంలో ఉండేటువంటిది. అప్పుడు రాజుగారు ఒకసారి అడుగుతారు, నాకేమో వయసు మీరిపోతూ ఉంది, నువ్వేమో ఎప్పుడు యవ్వనంలో ఉంటావు ఏంటి అంటే, పలాని మహాత్ముని దగ్గర ఆశీర్వచనం తీసుకున్నాను, అందువల్ల అట్లా నాకు వయసు మీద పడినట్టు తెలియదు అంటే, అట్లయితే ఆయన్ని నేను కలవాలని చెప్పి ఈ శిష్యుడు రాజుగారి దగ్గర పనిచేస్తుంటాడు కదా, మీ గురువుగారిని నన్ను కల్పించండి అని చెప్తాడు అనమాట. చెప్తే ఆయన ఆళ్వారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు మిమ్మల్ని కలవాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు అని చెప్పి అంటే, లేదు లేదు రాజులు వీళ్ళంతా భోగలాలసులు, నేను కలవడం ఇష్టం లేదంటాడు. ఈయన 2-3 సార్లు విజ్ఞప్తి చేసుకుంటే కూడా తిరస్కరిస్తాడు. అప్పుడు రాజుగారికి కోపం వచ్చి ఆ శిష్యుడికి చెప్తాడు, నా రాజ్యం నుంచి నేను బహిష్కరించేస్తున్నాను, మీ గురువుగారిని కలవనీయలేదు కాబట్టి అంటే. అప్పుడు ఆ శిష్యుడు ఆశ్రమానికి వెళ్ళి దిగాలుగా కూర్చొని ఉంటాడు అనమాట. కూర్చొని ఉంటే అప్పుడు గురువుగారు అడుగుతారు, ఆళ్వారు అడుగుతారు, ఏంటి అంటే, రాజుగారు నన్ను దేశ బహిష్కరణ చేశారు అంటే. అప్పుడు ఈ ఆళ్వారు అంటారు, నువ్వు ఈ దేశం నుంచి వెళ్ళిపోతే నేను కూడా వచ్చేస్తాను నీతోటి, బయలుదేరదాం పదా అని చెప్పి ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు సేవించుకునేటువంటి ఆ భగవంతుడు, మీరిద్దరు వెళ్ళిపోతే నేనేం చేస్తాను ఇక్కడ, నేను కూడా మీతో వచ్చేస్తానని చెప్పి ఆయన కూడా విగ్రహం కూడా వెనకాల అనుసరిస్తుంది అనమాట. ఆయన భగవంతుడు వెనకాల అనుసరించేసరికి అమ్మవారు కూడా మీరు లేకపోతే నేనేం చేస్తానని చెప్పి అమ్మవారు కూడా బయలుదేరి వెనకాల వచ్చేస్తూ ఉంటారు. వచ్చేస్తూ ఉంటే లక్ష్మీదేవి ఎప్పుడైతే ఆ రాజ్యం నుంచి బయలుదేరి వెళ్ళిపోవడం మొదలుపెట్టిందో అన్ని అపశకునాలు అనమాట, అన్ని అపశకునాలు. అప్పుడు రాజుగారికి భయం వేస్తుంది, ఏం జరుగుతుందంటే అప్పుడు అక్కడ ఒక వ్యక్తి చెప్తారు, వాళ్ళ నాయన్ని మీరు వెళ్ళిపోమన్నారు దేశం వదిలిపెట్టి, వాళ్ళ గురువు గారు వెళ్ళిపోతున్నారు, వాళ్ళతో పాటు భగవంతుడు వెళ్ళిపోతూ ఉన్నాడు, భగవంతుడితో పాటు లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు రాజు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ గురువుగారి పాదాల మీద పడి ఆ శిష్యుడిని కూడా విజ్ఞప్తి చేసుకొని, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నా రాజ్యంలోనే ఉండండి అంటాడు. అప్పుడు శిష్యుడు గురువుగారు ఉండిపోదాం అంటాడు. అప్పుడు సరే ఉందామంటే అప్పుడు భగవంతుడు మీరుంటే నేను కూడా ఉంటానంటాడు. అప్పుడు లక్ష్మీదేవి కూడా స్వామి మీరు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను అంటుంది. సో అప్పుడు మొత్తం మళ్ళీ తిరిగి వచ్చేస్తారనమాట. ఆయన బయటకి వెళ్ళి మళ్ళా వచ్చారు అని తెలియడానికి ఆయన ముందు వెళ్ళక ముందు కుడి చేతి మీద తలెట్లు పడుకొని ఆయన పడుకొని ఉంటారు, రంగనాథ స్వామి లాగా విగ్రహం. బయటకు వెళ్ళి వచ్చాను అనే దానికి తెలియడం కోసం చెయ్యి మార్చి ఆయన పడుకుంటారంట భగవంతుడు. ప్రపంచానికి తెలియాలా ఈ యొక్క లీల జరిగింది అని చెప్పి. సో ఈ రకంగా భగవంతుడు ఏంటి అంటే చెప్పింది భక్తులు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన ఎల్లవేళలా కూడా. అందుకనే భగవంతుని యొక్క హృదయం అందరూ కూడా అర్థం చేసుకోలేరు. బృందావనంలో అదే మనం గమనించాల్సింది. అఘాసుర వధ అన్నటువంటి జరిగిన తర్వాత ఏమో జరుగుతుంది అంటే బ్రహ్మలోకం వరకు వార్త వెళ్ళిందంట, ఆ దుర్మార్గుడైనటువంటి అఘాసురుణ్ణి ఒక చిన్న బాలకుడు వధించాడు. మొట్టమొదట భగవంతుడు ఎవరికి చెప్పారు, నేను లీలలు చేస్తానని చెప్పి బ్రహ్మకే చెప్పాడు. సో ఎవరా బాలకుడు అని చెప్పి చూడడానికి వచ్చాడంట. వచ్చేసరికి యమునా తీరంలో భగవంతుడు ఈ గోపాలులతోటి చుట్టూ కూర్చొని వాళ్ళు తెచ్చినటువంటి సద్దులను భుజిస్తూ ఉన్నాడంట. అంటే ఒక రకంగా చెప్పాలంటే సద్యనం అనుకోండి. ప్రేమగా ఏమిస్తే పత్రం పుష్పం ఫలం తోయం, ప్రేమగా ఏమిస్తే అది తీసుకుంటాడు భగవంతుడు. సో ఆ సద్దులు తింటూ ఉంటే బ్రహ్మ అది చూశాడనమాట. చూసి ఆయన అరే రే రే లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం, 1000 కోటి లక్ష్ములు సేవించేటువంటి ఆ దేవదేవుడు ఈ యొక్క గ్రామీణ బాలుర మధ్యలో కూర్చొని సద్దులు తినడమా, ఈయన మన భగవంతుడు కాదని చెప్పి నిర్ణయానికి వచ్చేసాడంట. కానీ బ్రహ్మకు కూడా అర్థం కానటువంటి విషయం ఏంటి అంటే తన భక్తుల కోసం ఏ స్థాయికి దిగజారడానికైనా భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని బ్రహ్మ కూడా అర్థం చేసుకోలేకపోయాడు. మనం రెగ్యులర్గా చెప్పుకుంటాం, చైతన్య మహాప్రభు శ్రీరంగానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక భక్తుడు తలక్రిందులుగా భగవద్గీత పట్టుకుని అశ్రుదారులు కారుస్తూ ఉంటే అందరూ హేళన చేస్తూ ఉన్నారు, వీడికి భగవద్గీత పట్టుకోవడం రాదు, ఏదో అర్థమైనట్టు అశ్రుదారులు కారుస్తూ ఉన్నాడు అని చెప్పి. అప్పుడు మహాప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, నీ ప్రయత్నం ఏంటయ్యా అన్నారు. మా గురువుగారు భగవద్గీత చదవమని చెప్పారు, కానీ నాకు చదువు రాదు, కానీ
భగవద్గీత చేతిలోకి తీసుకున్న తక్షణమే ఒక సత్యం గోచరిస్తుంది. ఏంటి ఆ సత్యం అంటే, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తన భక్తుడైనటువంటి అర్జునుడిని సంతృప్తి పరచడానికి అతి నీచమైన సారథి స్థానాన్ని స్వీకరించాడే, ఆయన మహోన్నత హృదయాన్ని అర్థం చేసుకొని అశ్రుదారులు కారుస్తూ ఉంటానంటాడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. మనం ఒక చిన్న అధికారి, అతని పవర్ ఎట్టుంటుందో చూడొచ్చు. ఒక కలెక్టర్ తీసుకోండి, ఒక ఎస్పీ తీసుకోండి, ఒక మంత్రి తీసుకోండి. కానీ భగవంతుడు ఎవరు? ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి? అనంత కోటి బ్రహ్మాండాలు, అఖిలాండ కోటి బ్రహ్మాండాలు. వీటన్నిటికీ కూడా కృష్ణుడు యజమాని. అటువంటి దేవదేవుడు తల్లి చేతిలో దెబ్బలు తింటాడు కోలుతోటి. ఉద్ధవుడు అదే అంటాడు, ఏంటి స్వామి అర్థమే కావయ్యా, నువ్వు పుట్టుక లేనివాడివంటారు, పుడతావు. భయానికే భయము కలిగించేవాడివంటారు, యుద్ధం నుంచి పారిపోయి రణచోరుడని పెంచుకుంటావు. ఏమయ్యా అర్థమే కావయ్యా నీవు. మాట తప్పని వాడివంటావు, మరి మాట తప్పుతావు. పుట్టుక లేనివాడివంటావు, పుడతావు. భయానికే భయము కలిగించేవాడివంటావు, అభయుడు, కానీ యుద్ధంలో నుంచి పారిపోతావు. ఒక సామాన్యుడిని నేను ఎట్లా అర్థం చేసుకోవాలి? సామాన్యుడిని నేను ఎట్లా అర్థం చేసుకోవాలి? సో ఆ బ్రహ్మ కూడా అప్పుడు చైతన్య మహాప్రభు చెప్పారు, నాయనా భగవద్గీత అంతా చదివితే ఏదైతే అర్థం కావాలో చదవకుండానే అర్థం చేసుకున్నావు, నీ జన్మ తరించింది. ఇక్కడ ఇంకోటి ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఒకటి ఉందండి. భక్తిలో కావాల్సింది ఏంటి అంటే, ఎన్ని శ్లోకాలు వచ్చు, ఎంత ప్రావీణ్యత ఉంది, ఎంత ఇది ఉంది, అవగాహన చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఒక ఊర్లో ఒక సాధువు ఒక ఆయన రెగ్యులర్గా వచ్చి ఏదో సత్సంగం కండక్ట్ చేశాడంట. సత్సంగం కండక్ట్ చేస్తే ఒక యజమాని రోజు వెళ్ళి సత్సంగానికి 7 రోజులు సప్తాహం విన్నాడు. చివరి రోజు వచ్చి ఆయన ఇంట్లో ఒక చిలక ఉండేది. ఆ చిలక్కి చెప్పేవాడు అనమాట. ఏమంటే, గురువుగారు ఈరోజు ఈ కథ చెప్పారు, ఈ యొక్క స్కందం గురించి చెప్పారు, అది ఇదని చెప్పేవారంట. చివరి రోజు, లాస్ట్ రోజు ఈరోజు అని చిలక చెప్పాడంట. మీ గురువుగారిని అడగండి నాకు ఎప్పుడు విముక్తి కలుగుతుందో అని చిలక చెప్పిందంట. ఈయన ప్రవచనం అయిపోయిన తర్వాత ఏమైనా ప్రశ్నలు ఉన్నాయంటే, అయ్యా మా ఇంట్లో ఒక చిలక ఉంది, అది మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమంది, ఎప్పుడు విముక్తి కలుగుతుందో మిమ్మల్ని అడగమంది అంటే, అప్పుడు ఆ గురువు అని పడిపోయాడంట. పడిపోతే ఈయనకు భయం వేసింది. నేను ప్రశ్న అడగంగానే గురువుగారు అటు పడిపోయారంటే నా మీదకి వస్తుందేమో, గురువు నేనేమైనా చేసేసానని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడంట. ఇంటికి వచ్చిన తర్వాత చిలక అడిగింది, నా గురించి ఏం చెప్పారు? భలేదాని ఉంది నువ్వు, నీ గురించి అడిగేసరికి ఆయన నోరు తెరిచేట్టు పడిపోయాడు అని చెప్పాడంట. నాకు అసలు ఏం అర్థం కాలేదు, భయం వేసి పారిపోయాను అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాడంట. మరుసటి రోజు ఈయన తయారయ్యి ఆయన ఏదో పనికి బయటకు వస్తూ ఉంటే పంజరంజుల్లో చూశాడంట, చిలక అటు పడిపోయిందంట. అటు పడిపోయింటే ఏమైందా అని చెప్పి పంజరం తెరిచాడంట. పంజరం తెరవగానే చిలక తుర్రని ఎగిరి వెళ్ళిపోయిందనమాట. దానికి ఎప్పుడు విముక్తి కలుగుతుంది అని చెప్పి గురువుగారిని అడిగితే, గురువుగారు అన్నట్టు పడిపోయాడు అనమాట. పడిపోయేసరికి ఈయనకు అర్థం కాలేదు, కానీ చిలక అర్థమైంది. నువ్వు ఎప్పుడైతే అట్ట పడిపోతావో అప్పుడు పంజరం తెరుస్తాడు, అప్పుడు నీకు విముక్తి కలుగుతుంది, వెళ్ళిపోవచ్చు అని చెప్పి అది వెళ్ళిపోయింది అనమాట. సో అట్లాగా భక్తిలో ఏంటి అంటే, ప్రతినిత్యం కూడా భగవంతుడిని మనం వేడుకోవాల్సింది ఏంటి అంటే, స్వామి నీ తత్వం పట్ల సరైనటువంటి అవగాహన నాకు కల్పించవయ్యా. తత్వం పట్ల సరైన అవగాహన. శ్రీపాద రామానుజాచార్యుల వారి తర్వాత పరాశర భట్టర్ ఆయన ఆచార్యుడు అనమాట. ఒకరోజు ఆయన యొక్క ఆశ్రమం ముందు ఒక పండితుడు వేదాలన్నీ కూడా పఠిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. కానీ పరాశర భట్టర్ ఒక్కరోజు కూడా ఆయనతో మాట్లాడేవాడు కాదు. కానీ ఒక బీద భిక్షు ఒకడు వచ్చేవాడు. ఆ బీద భిక్షు ఏంటి అంటే, ఏదో భగవద్గీతలో 1-2 శ్లోకాలు తెలుసుకొని భిక్షం ఎత్తుకునేదానికి వచ్చేవాడు. ఈ పరాశర భట్టర్ రోజు ఆ భిక్షువుని పలకరించేవాడు. ఈ శిష్యులకేమో అంతు పట్టేది కాదు. గురువుగారు ఆ పండితుడినేమో పట్టించుకోడు, ఈ భిక్షువునేమో రోజు మాట్లాడతాడు. ఒకరోజు వెళ్ళిపోయి అడిగేశారు, స్వామి ఆ పండితుడికి వేదాలు గోదావరిలాగా నాలుగు మీద ప్రవహిస్తూ ఉంటాయి, మరి అతన్ని పట్టించుకోరు, ఈ సామాన్యమైనటువంటి భిక్షువుతో రోజు మాట్లాడతారు ఏంటి అని. మీ సందేహాన్ని రేపు నివృత్తి చేస్తానంటాడు పరాశర భట్టుడు. మరుసటి రోజు ఏం జరుగుతుందంటే, ఆ పండితుడు వేదాలు వల్లిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే పిలుస్తాడనమాట. పిలిచి, పరమసత్యం ఏమన్నా ఒక అవగాహన మీకుంటే నాకు చెప్తారా అంటాడు పరాశర భట్టుడు.
అప్పుడు ఆయన అంటాడు, పరమసత్యం గురించి అంత సామాన్యంగా నిర్ణయించలేము, బాగా చర్చించాలి, చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలా అని చెప్పి అంటాడు. అప్పుడు సరే ఇంకా మీరు బయలుదేరచ్చు అంటాడు. ఈ లోపల ఆ భిక్షు వస్తాడు భిక్షకి. అప్పుడు ఈయన పరాశర భట్టర్ ఆయన దగ్గరికి వెళ్ళి, ఈ శిష్యులందరూ గమనిస్తూ ఉంటారు ఇది, అయ్యా పరమసత్యం ఎవరో కొంచెం నాకు తెలియపరుస్తారా అంటాడు. అప్పుడు ఆ భిక్షువు తన భిక్ష పాత్ర తీసి నేలకేసి దమాని కొట్టేసి, హే రంగా రంగా రంగా, ఇన్ని రోజులు నీవే పరమసత్యమని తెలిసిన వ్యక్తి అనుకుని ఇతని దగ్గర భిక్ష స్వీకరించానే, ఈరోజు నాకు అర్థమైంది అతనికి ఇంకా పరమసత్యం నీవని తెలియలేదు. రంగా 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 రంగా, నీ భిక్ష వద్దు, నాకేమీ వద్దు, రంగడే పరమసత్యం, రంగడే పరమసత్యం అని చెప్పి ఆ భిక్ష పాత్ర అక్కడ పడేసి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు శిష్యులను పిలిచి, ఆ వేద పండితుడు వేదాలన్నీ వల్లిస్తూ ఉన్నాడు, కానీ పరమసత్యం ఆ భగవంతుడు రంగడని చెప్పి తెలియదు, కానీ సామాన్యమైనటువంటి భిక్షువు, కానీ అతనికి పరమసత్యం ఆ రంగడని తెలుసు, అందుకనే అతనితోటి రోజు చర్చిస్తాను, నేను రోజు మాట్లాడతాను అని చెప్పి పరాశర భట్టర్ చెప్తాడనమాట. సో భక్తిలో వేదైషై సర్వే రహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదైవచాం. సో వేదాలు ద్వారా అర్థం చేసుకోవలసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆ కృష్ణుడు. కృష్ణస్తు భగవాను స్వయం, ఆ కృష్ణుడే దేవదేవుడు. అది ఆ సత్యాన్ని మన సకల శాస్త్రాల యొక్క పరమోత్కృష్టమైన గమ్యం ఏంటి అంటే ఆ కృష్ణుడే దేవదేవుడు, ఆ కృష్ణుడే దేవదేవుడు. అయితే ఆయన పట్ల మనకు సరైనటువంటి అవగాహన తెలియాలా అంటే మనలో కూడా ప్రభుపాదులు వారు చెప్తారు, నీ హృదయ తర్పణం మీద మాలిన్యం అనేది ఉంటే ఆ మాలిన్యం ఉన్నంత వరకు కూడా నువ్వు చూడలేవు, నిన్నే చూడలేవు, నిన్ను నువ్వు చూసుకోలేవు, ఆ భగవంతుడిని కూడా చూడలేవు. ఆ మాలిన్యం తొలగాల. మరి ఎవరు భగవంతుడిని సరిగా అర్థం చేసుకోగలరు? భక్త్యా మాం అభిజానాతి యావాన్యస్మి తత్వత తతో మాం తత్వతో జ్ఞాత్వ విశతే తదనంతరం. కేవలం నా భక్తులు మాత్రమే నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకోగలరు. అందుకని ఆ భక్తిని పెంపొందించుకునేదానికి, ఎందువల్లంటే కృష్ణ అంటే సర్వాకర్షణీయుడు, ఆ పవిత్ర భక్తి అన్నటువంటిది ఆ కృష్ణుణ్ణి కూడా ఆకర్షిస్తుంది, ఆ కృష్ణుని కూడా ఆకర్షిస్తుంది. అందుకనే హరిభక్తి సుధోదయం చెప్తుందనమాట, భగవద్భక్తిహీనస్య జాతిశాస్త్రం జపం తపం అప్రాణస్య హి దేహస్య ముండనం లోకరంజనం. భగవద్భక్తి అనేది లేకపోతే గొప్ప జాతిలో పుట్టి ఉపయోగం లేదు, శాస్త్రాలన్నీ అధ్యయనం చేసి ఉపయోగం లేదు. జాతి శాస్త్రం జపం తపం, జపాలు చేసి తర్వాత తపస్సులు ఉపవాసాలు ఇవన్నీ కూడా ఉపయోగం లేదు. అవన్నీ కూడా దేంతో పోల్చారు అంటే అప్రాణస్య హి దేహస్య ముండనం లోకరంజనం, ప్రాణము లేనటువంటి దేహానికి అలంకరణ, శవాలంకరణతో పోల్చారు. ఇవన్నీ కూడా భక్తిని పెంపొందించుకొని పక్షంలో. సో అందువల్ల ఆ భగవంతుని పట్ల ఆ భక్తిని మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటామో ఆ భగవంతుడు ఆయన అవగతం అవుతాడు. ఆ భక్తుల కోసం ఏం చేయడానికన్నా, ఒకసారి పాండవులు అంటే భగవంతుడు భక్తుల కోసం ఏమేం చేస్తాడు అనేదానికి, అంత పెద్ద దేవదేవుడు మన ముందు సామాన్యుడులాగా ఆయన పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉన్నారంట. ఒక రోమ ఋషి ఆశ్రమం దగ్గరికి వెళ్తే అక్కడ ఒక దివ్యమైనటువంటి ఒక వృక్షం ఉంది. ఆ వృక్షానికి ఒక దివ్య ఫలం ఉంది. ఆ ఫలాన్ని గన భుజిస్తే ఆకలి దప్పులు ఉండవంట. ద్రౌపది అంటుంది ధర్మరాజుతోటి, స్వామి ఈ అరణ్యంలో ఎప్పుడు భోజనం లభిస్తుందో ఏంటో తెలీదు, ఆ ఫలాన్ని గాన ఇచ్చినట్లయితే, మనం దాన్ని సేవించినట్లయితే ఈ యొక్క ఆకలి దప్పులకి వీటన్నిటికీ కూడా మనం తట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆయన ఆ పండుని బాణంతో కొడతాడు, అది కింద పడుతుందన్నమాట. అది తీసుకురావడానికి సహదేవుని పంపిస్తారు. ఆ పండు ఎంత ఎత్తడానికి ప్రయత్నించినా ఎత్తలేకపోతాడు. తర్వాత నకులుడు వెళ్తాడు, ఆయన వల్ల కాదు. అర్జునుడు వెళ్తాడు, భీముడు వెళ్తాడు, వెళ్ళి అందరిని జరిపేసి ఒక చేత్తో ఎత్తబోతాడు, ఆయన వల్ల కూడా కాదు. 2 చేతులు పెడతాడు, ఆయన వల్ల కూడా కాదు. ఈ లోపల ఏమవుతుంది అంటే ఈ రోమ ఋషి యొక్క రోమాలంతా కూడా విస్తరించి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు అంటే ఆ రోమ ఋషి రోమాల మీద ఉన్నారనమాట నిలబడుకొని. ఆయనేమో ధ్యానమగ్నుడై ఉన్నాడు.
వీళ్ళ కదలికకి కలత చెంది ఆయన ఆగ్రహించాడు. ఈ లోపల ఆ రోమాలన్నీ కూడా పెనవేసుకొని వీళ్ళందరినీ బంధించబోతూ ఉంటే అప్పుడు కృష్ణుడిని ద్రౌపది పిలుస్తుంది, స్వామి అని పిలుస్తుంది అనమాట. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షం అవుతాడు, జరిగింది చెప్తుంది. అమ్మా, ఆశ్రమ నియమాలని అనుసరించాలా? మీరు ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన అనుమతి లేకుండా ఫలాన్ని మీరు కోసారు, అది తప్పు కదా, నేనేం చేయమంటావు? స్వామి మీరు అట్టంటే ఇంకా మాకు రక్ష ఎవరు? భగవంతుడు ప్రతిదానికి పరీక్షలు పెడుతూ ఉంటాడు. అప్పుడు సరే, నన్ను జస్ట్ అనుసరించండి అంతే, నేనేం చేసినా కానీ మీరు దానికేమీ తిరస్కరించడం ప్రతిఘటించడం చేయొద్దు, నన్ను అనుసరించండి. కృష్ణుడు బయలుదేరాడు, వాళ్ళ వెనకాల పాండవులు కూడా వెళ్ళారు. ఆశ్రమం దగ్గరికి వెళ్తే ఆయన చాలా కోపోద్రిక్తుడైనాడు. నా ఆశ్రమంలోకి ప్రవేశించి నన్ను ధ్యానమగ్నుడైన నన్ను కలత చెందించారు అని చెప్పి అప్పుడు భగవంతుడు ఎలాగనే నమస్కరించుకున్నాడు, కూర్చున్నాడు. ఈ లోపల వెనకాల పాండవులు వచ్చారు. పాండవుల్ని చూడంగానే నేను కోపోద్రిక్తుడయ్యాడు. భగవంతుడు ఎక్కడ శపించేస్తాడో ఈ రోమఋషి అని చెప్పి భగవంతుడు ఏం చేశాడంటే తక్షణమే పాండవుల్ని చూడంగానే ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు పాండవులకి. ఆయన ఎప్పుడైతే సాష్టాంగ నమస్కారం చేశాడో ఈ రోమఋషి కూడా ఏమో భగవంతుడే చేస్తే ఇంకనేం చేయాలి, ఆయన కూడా సాష్టాంగ నమస్కారం చేశాడు. లేచిన తర్వాత మళ్ళా ఇట్లా కోపంగా ఉన్నాడు. భగవంతుడు వినమ్రతతో చేతులు జోడించి ధర్మనందన కుశల ప్రశ్నలు అడిగాడు. ఎక్కడి నుంచి రాక అందరూ బాగున్నారు? ఈయన కూడా ఆయన వినమ్రతంగా తయారయ్యాడు. ధర్మానికి ప్రతిరూపాలు పాండుపుత్రులు విధివశాత్తు మాయాజూదములో సర్వస్వాన్ని కోల్పోయి అరణ్యవాసం చేస్తూ ఉన్నారు. మీ దగ్గర ఉన్నటువంటి ఆ దివ్య ఫలాన్ని వాళ్ళకు బహుమతిగా ఇవ్వండి అని చెప్పి భగవంతుడు ఆదేశించాడు. ఆయన విధి లేక ఆ పండును తీసి పాండవులకు ఇచ్చేశాడు అనమాట. వాళ్ళని రక్షించడానికి, అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన ఏంటి సాష్టాంగ నమస్కారం చేయడం ఏంటి? వీళ్ళందరూ కూడా 24 గంటలు ఆయన ధ్యానంలో ఉంటారు, ఆయన సేవలో ఉంటారు, ఆయన కోసం తప్పిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులను కాపాడడం కోసం ఈయన సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడు అనమాట. కొంచెం ఆలస్యం చేసినా ఆయన రోమఋషి ఆగ్రహంతో ఏదో ఒకటి శపించుండేవాడు. అంటే ఆ భగవంతుడు అంత గొప్ప, ఆయన తన భక్తుల కోసం ఎంత స్థాయికి దిగజారిపోతాడు, ఎంత స్థాయికి దిగజారిపోతాడు, ఎంత స్థాయికి దిగజారిపోతాడు. ఇంకోటి మహాభారతంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఉందన్నమాట. మనందరికీ తెలుసు, యుద్ధం నిర్ణయింపబడిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా దుర్యోధనుడు అర్జునుడు సహాయం కోసం కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. కృష్ణుడు చక్కగా నటిస్తాడు పడుకున్నట్టు. దుర్యోధనుడు మొదట వస్తాడు. భగవంతుడిని చూసి పాదాల దగ్గర ఒక సింహాసనం ఉంటుంది, తల దగ్గర ఒక సింహాసనం ఉంటుంది. ఆ పాదాల దగ్గర ఉన్నటువంటి సింహాసనం మీద కూర్చోబోయి అహంకారి గోవులను మేపుకునే గోపాలుడు అతని పాదాల చెంత కూర్చుండడమా అని చెప్పి వెళ్ళి తల దగ్గర కూర్చున్నాడు. అర్జునుడు వచ్చాడు, ఆ కమల పాదాలను దర్శిస్తూ తన్మయత్వం చెందాడు. అందుకనే ప్రభుపాదులు వారు చెప్తారు, దర్శనం చేసేటప్పుడు మనం నేరుగా భగవంతుని ముఖంగా చూడాల్సింది. పాదాల దగ్గర నుంచి మొదలు పెట్టాలి మన యొక్క దృష్టి, అట్లా పైకి చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. బ్రహ్మ కడిగిన పాదము. ప్రభుపాదులు వారిని ఒకసారి అడుగుతారు, గంగ స్టోర్ చేస్తే నీళ్లు ప్యూరిటీ పెరుగుతూ ఉంటుంది, కారణం ఏంటి గురువు గారు అని అడుగుతారు. సైంటిస్టులు ఎంతో పరిశోధనలు చేశారు, వాళ్ళకి ఏం అర్థం కాలేదు. అప్పుడు ప్రభుపాదులు వారు, పరిశోధనల ద్వారా అర్థమయ్యే సత్యం కాదు నాయన, అది ఆ భగవంతుని పాదపద్మములు స్పృశించి ఉద్భవించినటువంటిది గంగ. ఆ భగవంతుని యొక్క పాదపద్మముల స్పర్శ వలన ఆ పవిత్రత గంగకుంది అని చెప్పి ఒక్క సమాధానం చెప్తారు ప్రభుపాదుల వారు. ఆ యొక్క పాదాలు దర్శిస్తూ అర్జునుడు కూర్చున్నాడు అనమాట. భగవంతుడు అయిపోయింది నటన, లేచాడు. లేచేటప్పుడు వెనక్కి చూస్తే ఎవరు లేరు, ముందు చూస్తూ లేస్తారు. అర్జునుడిని చూశాడు. అర్జునుడు చూసి ఆలింగనం చేసుకున్నాడు, కుశల ప్రశ్నలన్నీ అడిగాడు. ఈ లోపల వాడు టెన్షన్ పడుతూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో భగవంతునికి శరణాగతి పొందనటువంటి వ్యక్తి ఇక్కడ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే దుర్యోధనుడు. ఆయన్ని కాదన్నాడు, అర్జునుడు అవునన్నాడు. అర్జునుడిని మొదట చూశాడు, వీడిని చూడలేదు, వీడు టెన్షన్ పడుతూ ఉన్నాడు. ఎవరైతే శరణాగతి పొందడో అణువు ఈ రకంగా టెన్షన్తో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అదే శరణాగతి పొందినటువంటి వ్యక్తికి ఏం టెన్షన్ లేదు. ఇంకా టెన్షన్ పెడితే యుద్ధానికి ముందే చనిపోతాడని వెనక్కి తిరిగాడు అనమాట. తిరిగితే, ఆ స్వామి నేను
ముందు వచ్చానన్నాడు. భగవంతుడు ఇమీడియట్గా ముందు నేను అర్జునుడిని చూశాలే అన్నాడు. సరే ఏంటి వచ్చారన్నాడు, సహాయం కోసం. భగవంతుడు చాలా తెలివిగా చెప్పాడు, నేను ఒక్కడిని ఒక పక్షాన ఉంటాను, నాతో సమానమైనటువంటి 10,000 నారాయణ సైన్యం ఒక పక్షాన ఉంటుంది, నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయను. మొదట చిన్నవాడైనటువంటి అర్జునునికి అవకాశం ఇస్తాను, వీడికి చెమటలు పడుతూ ఉన్నాయి. పొరపాటున 10,000 నారాయణ సైన్యాన్ని కోరుకుంటే నేనేం చేయాలి, యుద్ధం కూడా చేయడంటే దిశబొమ్మలాగా తీసుకొని పోయి పెట్టుకోవాలి నా కృష్ణుడిని అని చెప్పి అనుకుంటున్నాడు పిచ్చోడు. కానీ అతనికి తెలియదు ఆయన ఎక్కడుంటే అక్కడ విజయం, ఆయన యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది. ప్రభుపాదులు వారు చెప్తారు, ఎవరినన్నా సంహరించాలంటే పరమాత్మ వాకౌట్, వాడి హృదయంలో నుంచి బయటకు నడుచుకొని వెళ్ళిపోతే జీవుడు అనుసరించి వెళ్ళిపోయారు. యుద్ధం ఏం అవసరం లేదు ఎవరన్నా చంపాలంటే భగవంతుడు. ప్రభుపాదులు వారు ఒక ఉపన్యాసంలో చెప్తారు. వీడికి అర్థం కాలేదు. కానీ అక్కడ భక్తునికి పరీక్ష. భగవంతుడు పొరపాటున ఈయన దుర్యోధనుడి పక్షాన వెళ్తే అక్కడ యుద్ధం చేయకుండా ఆయుధం పట్టకుండా ఉండాలని చెప్పి ఇట్లాగా తిరకాసు ఇది పెట్టాడు అనమాట. కానీ అర్జునుడిని నువ్వు కోరుకోమంటే ఒక్క లవం కూడా, అంటే లవం అంటే క్షణంలో 11వ భాగం కూడా ఆలోచించకుండా మీరు నాకు కావాలి స్వామి అన్నాడు. వీడు ఊపిరి పీల్చుకున్నాడు. ఆహా, ఇంకా మిగిలింది స్వామి 10,000 నారాయణ సైన్యం, ఏదో అడ్జస్ట్ అయిపోతాను వెళ్తానని చెప్పి నమస్కరించుకొని వెళ్ళిపోయాడు. అర్జునుడిని భగవంతుడు అడిగాడు, నేను ఎంతో ప్లాన్ చేసి నీకు మొదట అవకాశం ఇచ్చి 10,000 నారాయణ సైన్యాన్ని నువ్వు కోరుకుంటావేమో అనుకుంటే నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయను అంటే నన్ను కోరుకున్నావేంటి అర్జున అన్నాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, స్వామి 10,000 నారాయణ సైన్యాన్ని నేను కోరుకొని యుద్ధంలో విజయం సాధించి ఆ విజయోత్సాహాన్ని పంచుకునేదానికి మీరు మాతో లేనప్పుడు ఆ విజయం మాకు వలదు, వద్దన్నాడు. ఆ విజయం మాకొద్దు. భగవంతుడు అప్పుడే నిర్ణయించాడంటే ఇంత శరణాగతి పొందినటువంటి భక్తుల్ని నేను రక్షించకపోతే ఇంకేం చేస్తానని చెప్పి 10 రోజులు యుద్ధం జరిగిందంట. ఆ యుద్ధం అయిన తర్వాత భీష్ముడిని పిలిచి దుష్ట చతుష్టయములందరూ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారంట. ఏమని మాట్లాడుతున్నారు, ఏమయ్యా వీరుడు సూర్యుడు అని చెప్పి సేనాధ్యక్షుడిని చేస్తే ఒక్క పాండవునన్న చంపావా 10 రోజుల్లో, ఎందుకు నీ వీరత్వం? భీష్ముడికి అహం దెబ్బతినింది, తీవ్రమైన ప్రతిజ్ఞ చేశాడు. మీరు ఆపండి, ఇంకా రేపు సూర్యాస్తమం లోపల నేనన్నా జీవించి ఉండాలా, పాండవులన్నా జీవించి ఉండాలా, ఇది నా శబదం అన్నాడు. ఈ శబదం అయిన తర్వాత కృష్ణుడు అర్జునుడు గుడారం దగ్గరికి వచ్చాడు. అర్జునుడు ఏం చేస్తున్నాడు తెలుసా, శుభ్రంగా తినేసి పడుకొని ఉరకబెట్టి నిద్రపోతా ఉన్నాడు. భగవంతుడు తట్టి లేపాడు. ఏంటి స్వామి వచ్చారన్నాడు. అర్జున, కౌరవుల క్యాంపులో ఏం జరిగిందో తెలుసా? వేగులు చెప్తే విన్నాను స్వామి. ఏం విన్నావయ్యా? భీష్ముడు భీకరమైన ప్రతిజ్ఞ చేశాడంట, నేనన్నా జీవించి ఉండాలా, పాండవులన్నా జీవించి ఉండాలా రేపు సూర్యాస్తమం లోపల అని చెప్పి. మరి అంత ప్రతిజ్ఞ భీష్ముడు చేస్తే శుభ్రంగా పడుకొని నిద్రపోతున్నావా? అప్పుడు అర్జునుడు అంటున్నాడు, ఎవరు మేల్కొని ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం జరిగేటువంటి మీరు మేల్కొని ఉన్నప్పుడు నేను మేల్కొని ఏం చేస్తాను స్వామి అన్నాడంట. నేను మేల్కొని ఏం చేస్తాను స్వామి? అంతేనంటావా అర్జున? స్వామి నన్ను అనుమతిస్తే రేపు మళ్ళీ యుద్ధం చేయాలి, కొంచెం రెస్ట్ తీసుకుంటా స్వామి అన్నాడు. నన్ను పడుకోను. ఈయన నేరుగా ఏం చేశాడు, ద్రౌపది దగ్గరికి వెళ్ళాడు. అమ్మ ద్రౌపది రా నాతోటి. ఎక్కడికి స్వామి? అది అడక్కమ్మ రా నాతోటి అన్నాడు. ఆమెను తీసుకొని నేరుగా కౌరవుల క్యాంప్ దగ్గరికి వెళ్తున్నాడు. వెనకాల ద్రౌపది నడుస్తూ ఉంటే ముందు ఈయన వెనకాల నడుస్తూ ఉన్నాడు. ఆమె నడుస్తూ ఉంటే పాదరక్షల శబ్దం వినిపిస్తుందంట. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ద్రౌపది పాదరక్షలు వదిలేయమ్మా అన్నాడు. ఆమె వదిలేసింది. ఆ పాదరక్షలు తీసి భగవంతుడి చేతిలో పట్టుకున్నాడు. ఆయన ధోతి కుచ్చ తీసి తల మీద ఇట్ట కప్పుకున్నాడు. చేతిలో పాదరక్షలు, ఆయన ఆ చున్నీ పైన కప్పుకున్నాడు. స్త్రీలాగా వయ్యారంగా నడుచుకుంటూ పోతున్నాడు. చూసేవాళ్ళకి ఎట్టుందంటే రాణిగారు ముందు వెళ్తున్నారు, వెనకాల ఎవరో సేవకురాలు చెప్పులు పట్టుకొని వెళ్తా ఉందని చెప్పి వాళ్ళు లోపలికి వదిలేశారు. నేరుగా భీష్మ పితామహుడు ఉన్నటువంటి ఆ యొక్క గుడారం దగ్గరికి వెళ్ళాడు. ఈ దుర్మార్గులు మాట్లాడిన మాటలకు కలత చెంది భీష్మ పితామహుడు భగవంతుని మీద ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. ద్రౌపదికి చెప్పాడు కృష్ణుడు, ద్రౌపది భీష్ముడి పాదాలు పట్టుకో అన్నాడు. ఈ వెళ్ళి భీష్ముడి పాదాలు పట్టుకునింది. పట్టుకున్న తక్షణమే ఆయన దీర్ఘ సుమంగళీ భవ సౌభాగ్యవతీ భవ అన్నాడు. ద్రౌపది అనింది, మీ మాటలు అసత్యం కాదు కదా స్వామి అనింది. ఎవరు దేవి అని కళ్ళు తెరిచి చూశాడు. చూస్తే ద్రౌపది. దీర్ఘ సుమంగళీ భవ సౌభాగ్యవతీ భవ. అయిపోయింది పని. దానికి అర్థం ఏంటి? పాండవులు ఎవరు చనిపోరు. చనిపోతే ఆమె సుమంగళి ఎట్టవుతుంది? ఎట్లా వచ్చావు దేవి అన్నాడు. ఇటు చూపించాడు. ఇటు చూపిస్తే
ఈయన ముసుగేసుకొని చేతిలో పాదరక్షలు పెట్టుకున్నాడు. ఎవరది అన్నాడు. ఏం మాట్లాడలేదు. ఎవరది అన్నాడు. భీష్ముడు గర్జించాడు, ఎవరది అని. అప్పుడు మెల్లిగా ముసుగు తొలగించాడు. తొలగిస్తే కమలాక్షుడు, ఏ దేవదేవ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, నీ భక్తులను కాపాడడం కోసం ఏ స్థాయికి దిగజారతావయ్యా, ఆ చేతిలో చెప్పులేంటి, ఆ ముసుగేంటి అని చెప్పి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పించి స్తోత్రం చేస్తున్నాడు భీష్మ పితామహుడు భగవంతుడితో. నమే భక్త ప్రణశ్యతి. అంత పెద్ద దేవదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తన భక్తులను సంతృప్తిపరచడం కోసం ఏ స్థాయికి దిగజారిపోతాడు. భక్తుల ముంగిట ఆయన పరిస్థితి ఏంటి అంటే ఒక సామాన్యుడు, అంతేనమాట. ఒక సామాన్యుడు రథ సారథ్యం వహిస్తాడు. రథం యుద్ధం జరిగేటప్పుడు అర్జునుడు ఎంత ఆయన అలర్ట్గా ఉండాలా అంటే, కుడి పక్కకెళ్ళు, ఎడం పక్కకెళ్ళు అని చెప్పడానికి కూడా సమయం ఉండేటువంటిది కాదంట. కుడి పక్కకు వెళ్ళాలన్నప్పుడు భగవంతుడి కుడి పాదం తగిలించేవాడంట. ఎడం పక్కకు వెళ్ళాలా అంటే ఎడం పాదం తగిలించేవాడంట భగవంతుడికి. దాన్ని బట్టి ఆయన డైరెక్షన్స్ మారుస్తూ ఉండేవాడు. ఒక భక్తుడి చేత పాదాలతో తన్నులు తిన్నాడు. దీన్ని బట్టి ఆ భక్తుల పట్ల భగవంతుని యొక్క హృదయం ఏ స్థాయిలో వినమ్రంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఏం చేయడానికన్నా సిద్ధం. మనం ఏంటి అంటే పెంపొందించుకోవలసింది ఆ భక్తిని పెంపొందించుకోవాలి. అందుకనే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుల వారు చెప్పింది, ప్రభుపాదుల వారు పదే పదే చెప్పేవారు, భగవంతుణ్ణి నువ్వు ఎందుకయ్యా చూడాలనుకుంటున్నావు? నీలో గొప్పతనం చూసి ఆయన నిన్ను చూసేటట్టుగా ఎందుకు చేసుకోకూడదు? ఆయన నిన్ను చూసేటట్టుగా ఎందుకు చేసుకోకూడదు? నువ్వెందుకు చూడాలనుకుంటున్నావు భగవంతుణ్ణి? ప్రభుపాదుల వారు వివరిస్తారు, ఒక ప్రధానమంత్రిని మనం చూడాలంటే చాలా కష్టం. ఆయన ఏదో కారణంగా మనల్ని చూడాలని చెప్పి మన దగ్గరికి వస్తే అది చాలా సులభం. చరిత్రలో భక్తులందరి దగ్గరికి వాళ్ళ యొక్క ఉన్నతమైనటువంటి భక్తి స్థితి వల్ల భగవంతుడే వచ్చాడు. ప్రహ్లాదుడి దగ్గరికి ఎవరు వచ్చారు? భగవంతుడు వచ్చాడు. ధ్రువుడి దగ్గరికి ఎవరు వచ్చారు? భగవంతుడు వచ్చాడు. ప్రహ్లాదుని యొక్క చరిత్ర విన్న తర్వాత ధర్మరాజు అడుగుతాడనమాట, అహోభాగ్యం, ఎంత భాగ్యవంతుడయ్యా ప్రహ్లాదుడు. నారదులు వారు అంటారు, నీ భాగ్యానికి ఎంత తక్కువయ్యా? మీ ఇంట్లో స్నేహితుడయ్యాడు, మీ ఇంట్లో వాచ్మెన్ అయ్యాడు, మీ ఇంట్లో రథసారథి అయ్యాడు, మీ ఇంట్లో బంధువు అయ్యాడు. ఏం తక్కువ నీ భాగ్యానికి ధర్మనందన? ఏం తక్కువ నీ భాగ్యానికి? సో అందువల్ల ఒకసారి శ్రీపాద రామానుజాచార్యుల వారి యొక్క చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం ఒకటి ఉంటుందన్నమాట. రామానుజుల వారి యొక్క గురువు యామునాచార్యుల వారు, ఆయన రామానుజుల వారు అనుకునేవారంట, ఏమని అంటే, ఈ భౌతిక జగత్తులో ఈ జీవులు పడేటువంటి కష్టాలు చూస్తే చాలా తట్టుకోలేకుండా ఉన్నాం. ఆచార్యులందరి యొక్క భావన చూడండి ఎట్టుంటుందో. వైష్ణవ అంటే పరదుఃఖ దుఃఖి. శ్రీల ప్రభుపాదులు వారు 70 సంవత్సరాల వయసులో సర్వస్వాన్ని త్యాగం చేసి తన కంఫర్ట్స్ అన్నీ కూడా, ఈరోజు మనం అందరం కూడా కంఫర్ట్ లేకపోతే అబ్బో కష్టం. నేను ఒకరోజు కన్యాకుమారికి భక్తులతోటి యాత్రకు వెళ్ళాను. మండు టెండలో ఆ సంగమం దగ్గర స్నానం చేస్తామని వెళ్తే ఒక బండ మీద ఇద్దరు ప్రేమికులో మరేమో తెలీదు, ఒక బాలుడు ఒక బాలిక, ఇద్దరు ఆ బండ మాడిపోతుంది, దాని మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు. నేను చెప్పాను, ఇదే వ్యక్తులు భక్తులైతే ఒరే నాయన పుస్తక వితరణ చేయరా అంటే, ప్రభు భలే ఎండగా ఉంది ప్రభు అంటాడు వీడు. కానీ ఇప్పుడేమో ఆ బండ మాడిపోతున్నా కానీ దాని మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. సో మాయకి మనం ఎంత ఇదైనా కానీ భరిస్తాం. భగవద్భక్తి మాయే మనల్ని నెట్టు చేస్తుంది అంటే కంఫర్ట్. కానీ ప్రభుపాదులు గారు ఆయన కంఫర్ట్ జోన్ వదిలేసి వెళ్ళిపోయారనమాట మనందరినీ ఉద్ధరింపజేయడానికి. అన్నిటినీ బృందావనంలో, రాధా దామోదర మందిరంలో ఏం తక్కువ ఆయనకి. షడ్గోస్వాములు వాళ్ళ యొక్క సమాధి మందిరాలు, వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళ మధ్యలో కూర్చొని ఆయన నిత్యలీలని చూస్తూ ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి ఆ పరిస్థితులన్నింటినీ కూడా త్యజించి త్యాగం చేసి మనల్ని ఉద్ధరింపజేయడం కోసం ఆయన ప్రపంచానికి వెళ్ళారు. ఆయన డైరీ చూస్తే, ఒక పూట భోజనం కష్టంగా ఉంది నాకు దొరకడం, కానీ
మా గురువు యొక్క ఆశయాలు నెరవేర్తించడానికి నేను మాత్రం వెనక్కి తిరగను. ఈరోజు మనం బాలభోగ దగ్గర నుంచి రాజభోగ, శయనభోగ, ఏమి లోటులు చెప్పండి, అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ కంఫర్ట్. కానీ వాళ్ళందరూ కూడా వైష్ణవులు ఎప్పుడు కూడా ఎట్లా వీళ్ళది ఉద్ధరింపచేయాలా, యమునాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు అనుకునేవారంట, వైకుంఠానికి మెట్లు కట్టేస్తే వీళ్ళందరూ కూడా మెట్లెక్కి వైకుంఠానికి వెళ్ళిపోతే ఇక్కడ వీళ్ళు బాధలు పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఇద్దరు అనుకునేవాళ్ళంట. రంగనాథుడు అనుకున్నాలంట, నిజంగానే వీళ్ళు ఉద్దండులు ఆ పని చేసినా చేస్తారు, మెట్లు కట్టేసినా కట్టేస్తారు, ఇంకా అందరూ వైకుంఠానికి వెళ్ళిపోతే నేను ఇక్కడేం చేస్తానని చెప్పి వీళ్ళని ఇక్కడ ఉంచకూడదని చెప్పి యమునాచార్యుల వారు ఒకరోజు సేవకి వెళ్తే, ఏ యమునా, ఇక్కడ నువ్వు చేసిన సేవలు చాలు కానీ వచ్చే వైకుంఠానికి అన్నాడంట. ఈయన ఆలోచించాడంటే, ఏదో భగవంతుడు నా మీద కుట్ర పన్నుతున్నాడు, నేను వెళ్ళిపోతే ఉన్న పళంగా ఈ వైష్ణవత్వం ప్రచారం ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఆలోచించి రామానుజుడిని పిలిపించి ఆయనకు బాధ్యతలు అప్పగించి అప్పుడు నేను వెళ్ళాలా. సో ఒక వ్యక్తి కాంచీపురానికి వెళ్ళి రావడానికి 8 రోజులు పడుతుందంట. 8 రోజులు పడుతుందంట. సో ఒక వ్యక్తికి స్వామి 8 రోజుల తర్వాత వస్తాను నేను అన్నాడంట. ఆ పంపించిన వ్యక్తి మనలాగా కొంచెం స్పీడ్ ఎక్కువ, 9 రోజులు తీసుకున్నాడంట. ఈ లోపల యమునాచార్యుల వారు వెళ్ళిపోయారు. రామానుజుల వారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన చేతులు ఇట్లు పెట్టుకొని శరీరాన్ని వదిలిపెట్టారంట. దాని అర్థం ఏంటి అంటే, శిష్యులు ఎవరికి అర్థం కాలేదు, వేళ్ళు ఇట్లా ముడుచుకొని ఎందుకు గురువుగారు శరీరాన్ని వదిలిపెట్టారు. రామానుజుల వారు వచ్చి, నా తర్వాత ఈ యొక్క మీ తర్వాత ఈ శ్రీ వైష్ణవ తత్వాన్ని నేను ప్రచారం చేస్తాను అంటే ఒక చెయ్యి లేసిందంట. శ్రీ భాష్యాన్ని రచిస్తానంటే ఇంకొక చెయ్యి లేసిందంట, ఇంకో వేలు. తర్వాత నా తర్వాత పరాశర భట్టన్ని భవిష్యత్ ఆచార్యుడిని చేస్తాను అంటే ఇంకొక వేలు లేసిందంట. అంటే అందుకనే యమునాచార్యుల వారు రామానుజుల వారికి మానస గురువు అని చెప్పారు. ఆయన మానసికంగా సందేశాన్ని ఇస్తూ ఉండేటువంటి వారు అనమాట. అంటే శిష్యుడు కూడా గురువు యొక్క మనసుని అర్థం చేసుకొని వ్యవహరించుకోవాలన్నమాట. పదే గురువు చేత చెప్పించుకోవడం పదే కాదనమాట. ఆయన మనోభావన ఏంటి అనేది చెప్పకుండానే అర్థం చేసుకోవాలి. ఆ స్థాయికి మనం సంసిద్ధంగా ఉండాలి గురువు యొక్క సూచనలను పాటించడానికి అనమాట. అప్పుడు రామానుజుల వారు అనుకున్నారంట, వరదరాజస్వామి కరుణామూర్తి, ఈ రంగనాథుడు చాలా కఠినాత్ముడుగా ఉన్నాడు, నా గురువుని కూడా కలవనీయకుండా చేశాడు, అటువంటి స్వామిని నేను దర్శించడం ఏంటి అని చెప్పి రంగనాథుడిని దర్శించకుండా కాంచీపురానికి వెళ్ళిపోయాడంట. ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఈయన విరహంలో ఉన్నాడంట రంగనాథుడు. ఒకరోజు ఏం చేశాడంటే, ఒక లేఖ రాశాడంట. ఎవరికి? వరదరాజస్వామికి. ఏమనంటే, దానాలు ఇవ్వడంలో చాలా దిట్టని చెప్పి ముల్లోకాల్లో మీ నామం అందరూ కీర్తిస్తూ ఉన్నారు, నాకు కూడా ఒక దానం కావాలా, రామానుజుడిని శ్రీరంగానికి పంపించండి అని చెప్పి రంగనాథ స్వామి ఉత్తరం రాసి కింద రంగనాథాన్ని సంతకం పెట్టి పంపించాడంట. వరదరాజస్వామి ఆ ఉత్తరం చదివేసి ఆయన రిప్లై రాశాడంట, ఎంత దానాలు ఇచ్చేవాడైనా ఇళ్ళు ఇమ్మంటే ఇస్తాడు, పొలాలు ఇమ్మంటే ఇస్తాడు, ధనం ఇమ్మంటే ఇస్తాడు, ప్రాణమే ఇమ్మంటే ఎట్లా ఇవ్వగలడు, రామానుజుడు నా ప్రాణం ఇవ్వలేను నేనని చెప్పి రిప్లై రాశాడంట. ప్రాణమే ఇవ్వమంటే నేను ఎట్లా ఇవ్వగలను, ఇల్లు ఇవ్వంటే ఇస్తాడు, ధనం ఇవ్వమంటే ఇస్తాడు, పొలాలు అవన్నీ ఇస్తాడు, కానీ ప్రాణం అడుగుతున్నాను, రామానుజుడు నా ప్రాణం ఇవ్వమంటే ఎట్లా ఇవ్వగలను. ఆ రిప్లై చూసిన తర్వాత నేను ఇంత పకడ్బందీగా లెటర్ రాస్తే ఆయన పడలేదే ట్రాప్లో అని చెప్పి వరరంగా అని ఒక భక్తుడు ఉన్నాడంట. ఆ భక్తుడికి చెప్పాడు, నువ్వు వెళ్ళి చక్కగా కీర్తన చేయి, ఆయన కీర్తనకు ప్రసన్నమైపోతాడు. ప్రసన్నమైపోయినప్పుడు ఏం కావాలంటాడు, నేను అడిగింది ఇస్తేనే స్వామి, లేకపోతే మీకు మీ పేరుకు కళంకం రావడం నాకు ఇష్టం లేదు అను. ఆయన అప్పుడు లేదు, ఏమడిగినా ఇస్తానంటాడు. అప్పుడు అడుగు అంటాడు. ఈయన వరరంగా వెళ్ళిపోయి మంచి కీర్తన చేసి అద్భుతంగా ఇది చేస్తాడు అనమాట. ఆయన ప్రసన్నమైపోయి ఏం వరం కావాలంటాడు. స్వామి, నేను అడిగింది ఇవ్వకపోతే మీకు ఇంతవరకు మంచి పేరు ఉంది, భవిష్యత్తులో చెడ్డ పేరు తీసుకురావడం నాకు ఇష్టం లేదు, వద్దులేండి అంటాడు. నేను ఎప్పుడైనా మాట తప్పానంటోయ్ అని చెప్పి వరదరాజస్వామి అటు ఇటు అమ్మవార్లను చూస్తారంట. చూస్తే వాళ్ళు అంటారు, స్వామి మమ్మల్ని వద్దు స్వామి అంటారు. అప్పుడు ఏం కావాలో అడుగు ఇస్తానంటాడు. అప్పుడు అంటాడు, స్వామి రామానుజుడిని శ్రీరంగానికి పంపించండి అంటాడు. శ్రీరంగానికి పంపించండి. ఆయన కళ్ళలోంచి, వరదరాజస్వామి కళ్ళలోంచి నీళ్లు కారుతాయంట. నిజంగా మీరు ఎంతమంది వరదరాజస్వామి మందిరానికి వెళ్ళారో, ఎంతో సత్యవంతమైనటువంటి స్వామి అనమాట. నేను ఒకసారి అక్కడికి భక్తులతో వెళ్తూ
ఆయన చాలా కీర్తన ప్రియుడంట. మనకు కీర్తన చేయడానికి అవకాశం దొరికితే చాలా బాగుంటుంది అని చెప్పి భక్తులతో అన్నాను. ఆ రోజు ఏకాదశి అన్నమాట. మేము కింద నరసింహస్వామి ఉంటారు, ఆయన దర్శనం చేసుకుంటుంటే అక్కడ పూజారి హరే రామ హరే కృష్ణ కీర్తన చేస్తారా కోవిల్లో, రండి రండి నాతోటి అని చెప్పి నేరుగా మమ్మల్ని ఎంత పెద్ద క్యూ ఉంటే షార్ట్ కట్లో నుంచి తీసుకెళ్ళిపోయి గర్భగృహలో మాతాజీలో ఒక పక్క, మమ్మల్ని ప్రభువులో ఒక పక్క నిలబెట్టించేసి కీర్తన చేయండి అన్నాడు. అక్కడ సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఇంత గొడవ, ఇంత స్వామి ఇంత పెద్ద క్యూ ఉంటే వీళ్ళు నాపేసి కీర్తన చేపిస్తున్నారు ఏంటి అన్నాడు. ఈ పూజారి ఏం చేశాడు తెలుసా, అక్కడ దక్షిణ పళ్ళెంలో నుంచి ఒక 50 రూపాయలు తీసి వాడికి ఇట్ట ఇసిరేసి, రే కీర్తన విలువ నీకేం తెలుసురా, పోయి టీ తాగిరాపో అని చెప్పి వాడిని పంపించేశాడు అనమాట. పంపించేసి మా చేత కీర్తన చేపిస్తుంటే, అంటే వరదరాజస్వామి యొక్క కరుణ పూజారి రూపంలో నాకు ఆ రోజు కనిపించింది అనమాట. కనిపించింది. బ్యాటరీలు అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే పూజారి 10 నిమిషాలు కీర్తన అయిన తర్వాత ఆయన అక్కడ ఉన్నటువంటి పండ్లు ఇవన్నీ కూడా మాకు పనిచేశాడు అనమాట. తర్వాత ఇంకొక 10 నిమిషాలు అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డ్రై ఫ్రూట్ ప్రసాదం అంతా కూడా ఇచ్చేశాడు. ఇంకొంచెం 10 నిమిషాలు కీర్తన అయిన తర్వాత ఒక స్టూల్ వేసుకొని ఆ భగవంతుడి మీద ఉండేటువంటి గజమాల తీసి నా మెళ్ళ వేస్తాడు అనమాట. ఇంకొంచెం కీర్తన అయిన తర్వాత అక్కడ ఇంకేం లేవు ఇవ్వడానికి. ఆ భగవంతుడి వక్షస్థలంలో ఉన్నటువంటి చందనం ముద్దుర అమ్మవారి ఉంటుంది కదా, అది తీసి ఇచ్చేశాడు అనమాట నాకు. సో వరదరాజస్వామి చాలా చాలా కరుణామూర్తి. ఎప్పుడైతే రామానుజుల వారిని పంపించేయాలనగానే ఆయన అశ్రునయనాలతోటి ఇంకా మాటిచ్చానని చెప్పి రామానుజుల వారిని పిలిచి నువ్వు శ్రీరంగానికి వెళ్ళాలా అంటాడు. అంటే ఆయన ఏడుస్తాడనమాట, స్వామి మిమ్మల్ని వదిలి నేను ఎట్లా వెళ్ళడం. మీకు తెలుసో తెలియదో, రామానుజుల వారు శ్రీరంగంలో ఉన్నా కానీ ఆయన ఆరాధ్య దైవం, రోజు పూజించేటువంటి విగ్రహం ఏంటి అంటే వరదరాజస్వామి ఉత్సవమూర్తులు అనమాట. మీరు ఎప్పుడైనా రామానుజుల వారి యొక్క శరీరం శ్రీరంగంలో ఇంకా ఉంది, ఆ పక్కనే చిన్న వరదరాజస్వామి యొక్క ఉత్సవమూర్తి ఉంటుందన్నమాట. ఉత్సవమూర్తి ఉంటుంది. సో ఈ రకంగా ఆయన బయలుదేరి వచ్చేస్తున్నారని చెప్పి రంగనాథ స్వామికి తెలుస్తుందన్నమాట. తెలిస్తే పొలిమేరల దాకా వచ్చేసాడు శ్రీరంగానికి. అప్పుడు రంగనాథ స్వామి చెప్తాడు, పల్లకి తీసుకుని వెళ్ళండి, వాహనాలు తీసుకుని వెళ్ళండి, గొడుగు తీసుకుని వెళ్ళండి, బాజా భజంత్రీలు వెళ్ళండి, పింజామర్లు తీసుకొని వెళ్ళండి, అందరూ వెళ్ళండి, వెళ్ళి రామానుజుడిని స్వాగతం పలకండి అంటాడు. అందరూ పల్లకీలు, వాహనాలు, గొడుగులు, చామర్లు అన్నీ తీసుకుని వెళ్తారనమాట. చివరికి ఒక్క అర్చకుడు ఉంటాడు అక్కడ, ఈ నంపెరుమాళ్ ఉత్సవమూర్తి. నేను కూడా ఆగలేకుండా ఉన్నానయ్యా, నన్ను కూడా తీసుకెళ్ళు. స్వామి పల్లకి లేదు, వాహనం లేదు, మోసేటువంటి వ్యక్తులు లేరు, ఎట్లా తీసుకెళ్ళ, సంకలో ఎత్తుకొని తీసుకెళ్ళబోయి నన్ను అని చెప్పి ఆదేశించాడంట. ఆ అర్చకుడు ఆ అర్చ విగ్రహాన్ని తీసుకొని వెళ్తే రామానుజుల వారు ఎదురుగా వస్తూ ఉంటే రామానుజుల వారు నంపెరుమాళ్ళని చూసి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి నేను వస్తున్నాను కదా, మీరెందుకు వచ్చారంటే, నా కోసం అంత దూరం నుంచి నువ్వు రాంగా లేంది, ఈ 10 అడుగులు నేను వస్తే ఏంటి, రాపోదామని చెప్పి చేపట్టుకొని తీసుకొని వెళ్ళాడంటే రామానుజుల వారిని. సో భక్తి అన్నటువంటిది ఉంటే భగవంతుడు మన వెనకాల పరిగిస్తాడు. మనం ఎంతో భాగ్యవంతులం. శ్రీల ప్రభుపాదుల వారు ఆ భక్తిని ఎట్లా పొందాలా అనేటువంటి ఒక మాత్రమైనటువంటి సందేశాన్ని, జ్ఞానాన్ని యొక్క ఇస్కాన్ సంస్థ ద్వారా మనందరికీ ఇచ్చారనమాట. మనందరికీ ఇచ్చారు. అయితే ఈ భక్తిని మనం పొందాలా అంటే ఖచ్చితంగా తపస్సు చేయాలి. యశోదమ్మ సాక్షాత్తు తల్లి స్వయాన భగవంతునికి. కానీ మీరు ఆ యొక్క దామోదర లీల చూస్తే సూర్యోదయం అప్పుడు మొదలైందనమాట, సూర్యాస్తమం అప్పుడు ఎండ్ అయింది. రోజంతా కూడా ఆయన వెనకాల పరిగిస్తూ ఉంది, తాళ్లతో బంధించడానికి పరిగిస్తూ ఉంది. భగవంతుడు ఆమె చేత కూడా కొంత తపస్సు చేయించి మనకు ఒక సందేశం ఇస్తున్నాడు. నా తల్లైనా కానీ తపస్సు చెయ్యందే నేను దొరకనరా నాయనా బిడ్డ, మీరు ఊరికినే కృష్ణానంగానే నేను మీ ముందు ప్రత్యక్షమై అవ్వాలంటే కుదరదు. మీరు సాధన చేసి భక్తి చేసి మీ హృదయాన్ని ఉన్నటువంటి కల్ముషాన్ని అంతా తొలగించుకుంటేనే మీకు నేను వశమవుతాను. సో అందువల్ల ఆ భగవంతుణ్ణి మనం పొందాలా అంటే ఖచ్చితంగా భక్తి ద్వారానే పొందగలం. మరి ఆ భక్తి అన్నటువంటిది భావన మనలో ఉన్నటువంటి కాలుష్యం ఆయన యొక్క లీలాశ్రవణం చేయడం ద్వారా, ఆయన యొక్క నామాన్ని ప్రతినిత్యం జపించడం ద్వారా మన హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని ప్రక్షాళనం. ప్రహ్లాదుడు చెప్తాడు, నీ నామం ఎంత శక్తివంతమైందయ్యా, నామ రూపంలో అందరి హృదయాల్లోకి ప్రవేశించి ఆ హృదయాలను ప్రక్షాళనం కావిస్తావయ్యా స్వామి అంటాడు. ప్రతినిత్యం ప్రభుపాదుల వారు చాలా సింపుల్గా ఇచ్చేశారు నామం. సో భగవంతుడు ఖచ్చితంగా ఆయన భక్తుల కోసమే అవతరిస్తాడు.
తర్వాత ఇంకోటి ఏంటి అంటే, ఒకసారి నేను ఈ యొక్క ప్రవచనం కడప జిల్లా పులివెందుల్లో రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రవచనం చెప్తూ ఒక వ్యక్తి చివరిగా లేచి అన్నాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటారు స్వామి. మరి భగవంతుడు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి కలియుగంలో, ఆయన రావట్లేదు ఏంటి అన్నాడు. అయ్యా, సాధువులను రక్షించడానికి వస్తానన్నాడు. కలియుగంలో సాధువులు ఎవరున్నారు బాబు, మనందరం చిన్న పెద్ద దొంగలం అయ్యా అన్నాడు. అంటే ఆయన కోపం వచ్చింది. ఒకసారి అలెగ్జాండర్ దగ్గరకు ఒక దొంగను పట్టుకొస్తారనమాట. ఏయ్, దొంగతనం చేస్తావా, నీకేం శిక్ష విధించబోతున్నానో చూడు అంటాడు. అప్పుడు ఆ దొంగ అంటాడు, స్వామి, నాకు శిక్ష విధించుకునేదానికి ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటాడు. నేనేదో కడుపు కోటి కోసం చిన్న దొంగతనం చేశాను, మీరు దేశాలు దండయాత్రలు చేసి దేశాలు దోచుకొని వస్తున్నారు, మీరు పెద్ద దొంగ, నేను చిన్న దొంగని, మీకేం శిక్ష విధించుకుంటారో విధించుకొని నాకు విధించండి అంటాడు. అప్పుడు అలెగ్జాండర్ నీళ్ళు నమ్ముతూ, ఈ ఒక్కసారి క్షమిస్తున్నాను పో అంటాడు. మనందరం చిన్న దొంగ పెద్ద దొంగలమయ్యా. ఒక దొంగ ఇంకో దొంగ లెక్కలు చూసేసుకుంటాడు, భగవంతుడు రావాల్సిన అవసరం లేదు అంటే ఆయనకి చాలా కోపం వచ్చింది. నేను చాలా జెంటల్మెన్ని, నన్ను కూడా దొంగ అంటారేంటి అన్నాడు. నిన్నే కాదు, నన్ను కూడా దొంగ అనుకున్నానయ్యా నేను అన్నాను. అదెట్టా అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, చూడు బాబు, నా జోబులో ఒక 500 నోటు ఉంది, నన్ను అడిగి తీసుకుంటే ఏమవుతావు అన్నాను. జెంటల్మెన్ అన్నాను. అడగకుండా తీసుకుంటే దొంగ అవుతాను. పీల్చే గాలి దగ్గర నుంచి, తాగే నీరు దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి ఎవరు సృష్టించారు అన్నాను. అంతవరకు నిజాయితీగా ఒప్పుకున్నాడు. భగవంతుడు అన్నాడు, మరి అవన్నీ నువ్వు అనుభవిస్తున్నావా రోజు అన్నాను. ఖచ్చితంగా అన్నాడు. అనుభవించేటప్పుడు భగవంతుని యొక్క అనుమతి ఏమైనా తీసుకుంటున్నావా? నా దగ్గర నుంచి 500 నోటే అడగకుండా తీసుకుంటే దొంగ అవుతావు అన్నావు, అడిగి తీసుకుంటే జెంటిల్మెన్. మరి వీటన్నిటి నువ్వు అనుభవిస్తున్నావు, ఏ రోజన్నా ఆయన అనుమతి ఏమైనా తీసుకుంటున్నావా అంటే లేదు లేదు. అటువంటిప్పుడు ఏమవుతావు అన్నా, దొంగ అవుతావు. అదే నేను అన్నాను. మనందరం దొంగలం. ప్రతినిత్యం భగవత్ నామాన్ని జపించడం అంటే కృతజ్ఞతను వ్యక్తపరచడం. స్వామి, శ్వాస పీల్చినా నీ కృప, నీరు తాగినా నీ కృప, భుజించినా నీ కృప, ఈ యొక్క శరీరమే నీ కృప, ఈ ప్రపంచం అంతా నాకు దృష్టి ఇచ్చావంటే నీ కృప, చెవులు ఇచ్చావంటే నీ కృప, నాలుగు ఇచ్చావంటే నీ కృప, చేతులు ఇచ్చావంటే నీ కృప, ప్రతిదీ నీ కృపే. దానికి కృతజ్ఞత వ్యక్తపరచుకోవడమే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రాటిట్యూడ్ తెలియపరచడమే భగవంతుడికి, కృతజ్ఞత చెప్పుకోవడమే, భగవత్ నామాన్ని జపించడం, ఆయన్ని కీర్తించడం. అణువణువులో కూడా నీ కృప లేకపోతే ఈ జీవితం నడవదు అని చెప్పి ఆయన అనుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం. సో అందువల్ల భగవంతుడు ఆయన లీలలు భక్తులను తన బిడ్డలుగా భావించి ఆయనకి ఇక్కడ అవతరించి ఆయన లీలల్ని చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత అంత పెద్ద దేవదేవుడు ఒక సామాన్యుడులాగా ఎవరో బలరాముడు ఆడుకుంటూ ఉంటే చెప్పారంట, రే కృష్ణుణ్ణి కట్టేశారు అన్నాడంట. బలరాముడికి ఎక్కడ లేని కోపం వచ్చిందంట. ఏయ్, ఎవరనుకున్నారు నా సోదరుడు నారాయణుడు, నరసింహుడు, వరాహుడు, నేనెవరు అనుకున్నారు? అనంతుణ్ణి, అనంతమైన దావాగ్నితోటి వృందావనాన్ని దహించి వేస్తాను, నా సోదరుని ఎవరు బంధించింది అని ఆ గోపాలుడి చెవులకు వచ్చి చెప్పాడంట. అమ్మ యశోదమ్మ, ఆ ముక్క ముందు చెప్పాలి కదా అన్నాడు. సరే, సిచ్యుయేషన్ ఏంటో చూద్దామని అక్కడికి వెళ్తే యశోదమ్మ కట్టేస్తుంది, కృష్ణుడు కళ్ళు నులుపుకుంటూ మన ఏడుస్తూ ఆ కళ్ళకుండే కాటుకంత మొదలే నల్లని వాడు ఇంకొంచెం నల్లగా పూసేసుకున్నాడు అనమాట. కట్టేసిందమ్మ అని చెప్పాడు. ఆయన హావభావాలు చూసి మళ్ళా ఉద్వేగానికి గురయ్యి, అయ్యా యశోద, ఎవరనుకున్నాడు నా సోదరుడు నారాయణుడు నరసింహుడు. యశోదమ్మ, చుప్, పిల్లి మియాం అంటే పరిగెత్తుకొని వచ్చి నా కొంగెనకాలు దాక్కుంటాడు. నరసింహుడా, చలా పో ఇక్కడి నుంచి అనేది. అప్పుడు బలదేవుడు, అమ్మ ఇంకెవరన్నా అయితే అమ్మ ఏం చేయలేను అని చెప్పి విడిపోయాడట. పిల్లి మియాం అంటే గర్గముని కూడా నందమహారాజుతో చెప్తే నందమహారాజు అంటాడంట, పిల్లి మియాం అంటే వాళ్ళ అమ్మ కొంగెనకాల పోయి దాక్కుంటాడు, ఆడేంటయ్యా నారాయణుడు అని చెప్పి. అంత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ భక్తురాలైనటువంటి యశోదమ్మ చేసుకున్నటువంటి తపస్సు ఒక సామాన్యమైనటువంటి కుమారుడిలాగా ఆమె ఇంటిలో జరిగించి ఆమెకు వాత్సల్య రసాన్ని, ఆ మాధుర్యాన్ని భగవంతుడు ఇచ్చాడనమాట. భక్తుల కోసం ఏ స్థాయికి దిగజారడానికైనా ఆ భగవంతుడు సంసిద్ధంగా ఉంటాడు. మనం చేయాల్సిందంతా
ఆచార్యులు చూపించిన అడుగుజాడలో నడుచుకుంటూ ఆ భక్తిని పెంపొందించుకునే దానికి ప్రయత్నించాలా. అప్పుడు ఖచ్చితంగా ఆ భగవంతుని దృష్టి మన మీద పడుతుంది. ఆయన దృష్టి పెడితే ఇంకా మనకేమీ అవసరం లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. నా ప్రయత్నం ఏదో చేశాను. మీరు ఇచ్చిన టాపిక్ కొంచెం వివరించడానికి ఏదైనా లోపాలుంటే క్షమించండి. హరే కృష్ణ.